హాయ్ అండి. అప్పుడప్పుడు మనకి కారాలు, మసాలాలు ఇలాంటివి ఏమీ లేకుండా కడుపులో చల్లగా, హాయిగా ఉండే ఏదైనా కర్రీ చేసుకొని తినాలనిపిస్తుంది కదా! అప్పుడు ఈ కర్రీని ట్రై చేయండి. కమ్మగా ఉంటుంది. ఒంటికి చలవ కూడా చేస్తుంది. ఇప్పుడైతే మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అదేంటోనండి, ఇప్పుడు ఒక కొత్త రూల్ నడుస్తుంది. పెళ్లి చేసుకున్న అమ్మాయైనా, అబ్బాయైనా ఏదైనా గొడవ వస్తే వాళ్ళని కని పెంచిన అమ్మని, నాన్నని వదిలేయాలంట. పెళ్ళైన కొత్తలో అత్తగారి తరపు వాళ్ళతో అమ్మాయికైనా అబ్బాయికైనా చిన్న చిన్న గొడవలు వస్తాయి. అంత మాత్రాన వదిలేసుకుంటామా? మీ అమ్మ మీ నాన్నతో మీకు గొడవలు వస్తే కలిసిపోకుండా అలాగే వదిలేసుకుంటారా? మరి ఎందుకు మీ పార్ట్నర్ వదిలేయాలి? ఒక్కసారి ఆలోచించండి. కనీసం వాళ్ళకి హెల్త్ బాగోన్నప్పుడైనా సరే పంతాలు పట్టింపులు వదిలేసి మీ పార్ట్నర్ని వాళ్ళ దగ్గరికి పంపించాలి కదా. పైగా వీళ్ళ బెదిరింపులు ఎలాగ ఉంటాయంటే, ఆడవాళ్ళైతే మీ అమ్మ మీ నాన్న చూడడానికి వెళ్తే నేను చస్తానని బెదిరిస్తారు. మగవాళ్ళైతే ఇంకా వెళ్తే నీ పుట్టింట్లోనే ఉండి ఇక్కడికి రామాకని బెదిరిస్తుంటారు. ఈ సృష్టిలో తల్లి తండ్రి నుంచి బిడ్డను వేరు చేసే హక్కు భార్యాభర్తకే కాదండి, దేవుడికి కూడా లేదని చెప్పి నేను అంటాను. అవునన్న వాళ్ళందరూ తప్పకుండా వీడియోకి లైక్ కొట్టండి.